అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఏకైక రామాలయం ఇక్కడే మన చంద్రగిరిలో ఉంది. ఇది 2016లో తిరుమల తిరుపతి దేవస్థానాల అనుబంధ ఆలయాల పరిధిలోకి రావడం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణ, భారత శత్రుఘ్నుడితో పాటు హనుమంతుడు కూడా మొత్తం అందరూ కలిసి ఉన్నటువంటి ఆలయం ఇది. ఇది టీటీడీ పరిధిలో వచ్చిన తర్వాత స్థానికులు ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఒకసారి వచ్చి పరిశీలించండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు మీరు చెప్పినటువంటి ఇక్కడ నడకదారిలో పోతున్నటువంటి భక్తులకు సౌకర్యార్థం ఒక శ్రీవారి సదన్ నిర్మిస్తే దానికి నడకదారులపై భక్తులందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పారు. అది ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇచ్చి దాన్ని తీసుకురావచ్చు వస్తాము. అలాగే రాముల వారికి కళ్యాణ వేదిక మండపం ఒకటి కావాలని చెప్పడం జరిగింది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇంకా స్థానికంగా పెద్దలందరూ చాలా విషయాలు, కోనేరు విషయం అయితే ఏమి, గాలి గోపురం విషయం అయితే ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో వీటన్నిటినీ ధర్మకర్తల మండలిలో చర్చించి ప్రయారిటీ వైజ్ ఖచ్చితంగా స్థానికులు చెప్పినటువంటి అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం, అలాగే ఆ బలి మండపానికి సంబంధించి ఆ దారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఉందన్నారు. దాన్ని ఒకసారి ఎస్టేట్ అధికారులతో మాట్లాడి ఎంతవరకు మనం ఆ దారి ఈ గ్రామానికి కేటాయించాలో ఆ విధంగా ఒకసారి టీటీడీ ఎస్టేట్ విభాగంతో మాట్లాడి ఏ పరిధిలో ఎంతవరకు ఇవ్వచ్చో ఖచ్చితంగా దానింటి పరిగణలోకి తీసుకొని స్థానికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులకి ఈ ఆలయం అనుకూలంగా ఉండే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం, ఎందుకంటే దాదాపు టీటీడీ ఆధ్వర్యంలో 64 అనుబంధ ఆలయాలున్నాయి. ఒక వెంకటేశ్వర స్వామికే నిత్యం దేదీప్యమానంగా రోజు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులు మిగతా సమయంలో స్థానిక ఈ లోకల్ టెంపుల్స్ ద్వారా ఈ టెంపుల్స్ అన్నింటినీ టెంపుల్ కారిడార్గా చేసి వకులమాత ఆలయం, శ్రీనివాస మంగాపురం, ముక్కోటి, ఈ కోదండ రామాలయం, చంద్రగిరి, వీటన్నిటినీ కలిపి ఒక సర్క్యూట్ కారిడార్గా ఏర్పాటు చేసి నిత్యం భక్తులు వచ్చే దిశగా మేము గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పి స్థానికులు చెప్పినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తొందరలోనే దీని మీద ధర్మకర్తల మండలిలో చర్చిస్తానని చెప్పి వీరికి హామీ ఇస్తున్నాను. గోవింద నారాయణ, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.